ఎవరి టైం ఎప్పుడొస్తుందో తెలీదు అనే మాట తరచుగా వింటూ ఉంటాం. కానీ కొందరి జీవితాలు చూస్తుంటే ఈ మాట 100కి 100% నిజమనిపిస్తోంది. 2023వ సంవత్సరం కూడా సోషల్ మీడియా కొందరి జీవితాల్లో ఊహించని మార్పును తీసుకొచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అలా అనూహ్యంగా లైఫ్ టర్న్ తీసుకున్న 5 వ్యక్తుల్లో ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బర్రెలక్క అలియాస్ శిరీష ముందుంటుంది. కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామం. తెలంగాణలో నిరుద్యోగం అంశంపై ఓ వీడియోతో సోషల్ మీడియాలో బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీష ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం సృష్టించింది. హేమాహేమీలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు సవాల్ విసిరి 5,000కు పైగా ఓట్లు సాధించింది. ఈ ఏడాది సోషల్ మీడియాతో స్టార్ అయిన మరో వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా నేను మళ్ళొచ్చినా అన్న డైలాగ్తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రశాంత్ సాధారణ పౌరుడిగా బిగ్ బాస్కు వెళ్లడమే కాదు, ఎవ్వరూ ఊహించని విధంగా టైటిల్ సైతం ఎగరేసుకుపోయాడు. సిద్దిపేట జిల్లాలోని సాధారణ రైతు కుటుంబానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి సెన్సేషన్గా మారాడు. బిగ్ బాస్ సీజన్ ముగింపు రోజు అతని ఫ్యాన్స్ సృష్టించిన అల్లరి కారణంగా వివాదంలోనూ ఇరుక్కున్నాడు. కుర్చీ మడతపెట్టి ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని ఓ సాంగ్లో ఈ డైలాగ్ను వాడేశారు. ఈ డైలాగ్తో పాపులర్ అయిన వ్యక్తి షేక్ అహ్మద్ పాషా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతూ తన ఫ్యామిలీ స్టోరీ చెబుతూ షేక్ అహ్మద్ పాషా డైలాగ్ కుర్చీ మడతపెట్టి అంటూ ఓ బూతు పదాన్ని వాడాడు. ఇది కాస్త వైరల్గా మారి అహ్మద్ పాషా లైఫ్ను టర్న్ చేసింది. ఇక ఈ డైలాగ్ను మహేష్ బాబు పాటలో వాడుకున్నందుకు షేక్ అహ్మద్ పాషాకు ₹1,00,000 ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలో ఫేమ్ అయిన మరో వ్యక్తి యశస్విని రెడ్డి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యశస్విని రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని మట్టి కరిపించారు. దాదాపు 47,000కు పైగా మెజారిటీ సాధించి సంచలనం సృష్టించారు. తెలంగాణ అసెంబ్లీలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి రికార్డులకెక్కారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మార్మోగిన పాటల్లో బీఆర్ఎస్ పాట గులాబీ జెండలే రామక్క. ఈ పాటలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొమ్ము లక్ష్మమ్మ అనే మహిళ ఈ పాట పాడింది. పార్టీ మీటింగ్లో తోటి మహిళలతో కలిసి ఈ పాటను ఆలపించగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.